మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారేందుకు ఎంతో కాలం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026 మార్చి నాటికి భారత్లో మావోయిస్టులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టు తిరుగుబాటుదారులపై భారత్ భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్య. ఈ ఆపరేషన్ 21 ఏప్రిల్ 2025న ప్రారంభించారు. నాటి నుంచి పదుల సంఖ్యలో మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ కగార్ దూకుడు పెంచడంతో మావోయిస్టులు కూడా వెనకడుగు వేశారనేది వాస్తవం. ఆపరేషన్ కగార్తో తమకు భారీ నష్టం జరిగినట్లు మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు కూడా. జాతీయ స్థాయి ఉద్యమ నేతలు కూడా ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వందల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక దండకారణ్యంలో తుపాకీ మోతకు భయపడి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. చాలా మంది దేశం వదిలి బంగ్లాదేశ్, నేపాల్ వైపు పారిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్లలో ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి. దీంతో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను సేఫ్ జోన్గా మార్చుకున్నారు. ఈ విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది దండకారణ్యాన్ని జల్లెడపడుతోంది. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వీరిలో కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఇక కాల్పుల నేపథ్యంలో మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు.